ఖమ్మం ఎంపీ టికెట్ పై కాంగ్రెస్ లో సస్పెన్స్ కొనసాగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం సీటు కోసం పట్టుబడుతున్నారు. తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే తన భార్య నందినికి కాకపోయినా రాయల నాగేశ్వరరావుకు ఖమ్మం టికెట్ ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పట్టుబడుతున్నారు. దాంతో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఇద్దరిని బెంగళూరుకు పిలిపించి చర్చిస్తున్నారు. ఖమ్మం సీటుపై సాయంత్రంలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఖమ్మం సీటుకు సంబంధించిన సస్పెన్స్ అయితే కాంగ్రెస్ లో ఇంకా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్ లో అందిస్తారు. సాదిక్, ఖమ్మం సీటుపై సాయంత్రంలోగా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అసలు ఏం జరుగుతోంది, ఎటువంటి చర్చలు జరుపుతున్నారు? ఖమ్మం పార్లమెంటు స్థానానిపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర ఉత్కంఠత కొనసాగుతుంది. ఎందుకంటే అక్కడ ముగ్గురు మంత్రులు కూడా తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. సో ఇప్పుడు ఇంతవరకు తేలలేదు. నామినేషన్ల పర్వం ఈ నెల 20వ తారీఖు, అంటే 3 రోజులు మాత్రమే ఇంకా మిగిలి ఉంది. అయినప్పటికీ ఇంకా ఖమ్మం సంబంధించినటువంటి పార్లమెంటు సీటు ఎవరికి ఇస్తానపైన కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్న తరుణంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి కావాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా తన సతీమణి అయినటువంటి నందినికి సీటు ఇవ్వాలని కూడా పట్టుబడుతూనే, ఒకవేళ నందినికి కనుక రాకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని కూడా ఆయన కూడా అధిష్టానానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నారు. ఈ తరుణంలోనే అది ఒకవైపు నామినేషన్లు చాలా గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికీ 17 పార్లమెంట్ స్థానాలకు 14 వరకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా నామినేషన్లు వేస్తూ ఉన్నారు. సో మిగతా సంబంధించినటువంటి ఖమ్మము, కరీంనగర్, హైదరాబాదు ఈ 3 పార్లమెంటు సంబంధించిన సెగ్మెంట్లపై ఇంకా అభ్యర్థులు ఖరారు చేయలేదు అధిష్టానం. ఈ నేపథ్యంలోనే ఖమ్మం సంబంధించిన సీటు ఎవరికి ఇవ్వాలి దానిపైన కాంగ్రెస్ పార్టీలో పీఠమూడి ఏర్పడింది. సో ముగ్గురు మంత్రులు పోటీ పడుతున్నట్టు సందర్భం కనబడుతూ ఉంది. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డి కావాలని కూడా మొదటి కూడా పట్టుబడుతున్నారు. ఇంకా ఇప్పటిదాకా చెప్పుకున్నట్టు మల్లు భట్టి డిప్యూటీ సీఎం కూడా తన సతీమణి నందిని కూడా టికెట్ కావాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఒకవేళ కన్నా తన కుటుంబ సభ్యులకు, ఎందుకంటే ఆల్రెడీ మల్లు రవికి తన సోదరుడికి నార్కల్ను ఇచ్చిన సీటు ఇచ్చారు కనుక ఈ నందినికి సీటు కనుక రాకపోతే తన సంబంధించినటువంటి వ్యక్తి అయినట్టు రాయల నాగేశ్వరరావుకు సీటు ఇవ్వాలని కూడా కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కూడా తన కొడుకు యుగంధర్కు సీటు కావాలని కూడా పట్టుపడుతున్న సందర్భం కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ ఎపిసోడ్ అంతా కూడా ఏఐసీసీకి పెద్ద సమస్యగా మారడంతో పూర్తి స్థాయిలో కూడా దీన్ని చర్చ జరిపి ఒక కొలిక్కి వచ్చే విధంగా డీకే శివకుమార్కు ఏఐసీసీ దూతగా చెప్పింది. సో ఈ నేపథ్యంలో అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క ఇద్దరు కూడా బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. ప్రధానంగా బెంగళూరులో డీకే శివకుమార్తో చర్చలు కొనసాగుతున్నాయి. సో ఎవరికి వస్తుంది దానిపైన కూడా సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. గాంధీభవన్ వర్గాల్లో ఉత్కంఠత నెలకొంది. అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులతో ఉత్కంఠత నెలకొన్న నేపథ్యంలో ఖమ్మం సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతల్లో మాత్రం చాలా తీవ్రమైన ఒత్తిడి అయితే కలుగుతూ ఉంది. సో ప్రసాద్ రెడ్డికి ఇస్తారా, లేకపోతే నందినికి ఇస్తారా, లేకపోతే రాయల నాగేశ్వరరావుకి ఇస్తారని కూడా తీవ్ర చర్చ కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు డీకే శివకుమార్ వారితో సమర్థింపులు జరిపిన తర్వాత ఎవరికొకరికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మిగతా సంబంధించిన ఎవరు రాని వాళ్లకు బుజ్జగించే ప్రయత్నం చేయాలని కూడా ఏఐసీసీ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చడంతో ప్రధానంగా ఈరోజు సాయంత్రం కల్లా దీనిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లేకపోతే ఇద్దరి కాకపోతే బీసీ వర్గాలకు ఇవ్వాలనిపైన చర్చ కూడా ఏఐసీసీలో ఉంది. సో మనకున్న సమాచారం మేరకు అదేవిధంగా గాంధీభవన్ వర్గాలు మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క తమ్ముడైన ప్రసాద్ రెడ్డికే టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా గాంధీభవన్ వర్గాలు అయితే చెప్తున్నాయి. రేఖ సాదిక్, అటు భట్టి భార్య నందినికి కాకుండా కూడా రాయల నాగేశ్వరరావుకి ఇవ్వాలంటూ కూడా అటు భట్టి విక్రమార్క అయితే పట్టుపడుతున్నారు. ఒకవేళ అటు పొంగులేటికి కాకుండా అటు భట్టి విక్రమార్క భార్య నందినికి కాకుండా కూడా రాయల నాగేశ్వరరావు పేరును తెర మీదకైతే వస్తుంది. సో రాయల నాగేశ్వరరావుకు ఏదైనా టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? సీఎం రేవంత్ రెడ్డి ఆయన పేరును ప్రస్తావించారు అనే ఒక వార్త కూడా వస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
ఎస్ రేఖ ఇప్పటికే రాయల నాగేశ్వరరావుకు కార్పొరేషన్గా చైర్మన్గా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ బట్టికి అదేవిధంగా చాలా సన్నిహితుడుగా ఉన్నాడు. ఆ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి రాయల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో చాలా బలమైన నాయకుడిగా ఉన్నారు. ఆ వర్గం సంబంధించిన ప్రజలు కూడా ఎక్కువగా ఉన్నారు. ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరిన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది. సో భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన టికెట్ కనుక ఒకవేళ నందినికి ఇవ్వకపోతే, ఎందుకంటే ఒక కుటుంబంలో కనుక 2 సీట్ల కన్నా ఎక్కువ అడుగుతున్నారు. ఆల్రెడీ మనకు మల్లు రవి నాగర్కర్నూలు ఎంపీగా ఆయనకి ఇచ్చారు కనుక ఒకవేళ నందిని కనుక టికెట్ ఇవ్వకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని కూడా స్వయాన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కే ఏఐసీసీకి ప్రతిపాదన పంపడం జరిగింది. సో ఎవరికి వస్తానపైన కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. ఒకవేళ నందిని కాకపోతే రాయల నాగేశ్వరరావు అనే వ్యక్తి చాలా బలమైన నాయకుడిగా ఉన్నాడు. ఖమ్మం జిల్లాలో ఆ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ స్థానాన్ని ఇవ్వాలని కూడా పట్టుబడుతున్న సందర్భం కనబడుతుంది. సో ఆ రాయల నాగేశ్వరరావుకి ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. సో ఆయనకు ఎంపీ స్థానం కూడా ఇస్తే బాగుంటుందన్న ప్రతిపాదనలు కూడా వస్తున్న నేపథ్యంలో ఒకవేళ నందిని కాకపోతే రాయల నాగేశ్వరరావుకు టికెట్ ఇవ్వాలని కూడా బట్టి విక్రమార్క అయితే ఒత్తిడి తీసుకొస్తున్నారు. సో ఎవరికి టికెట్ ఇస్తానపైన ఇంకా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో సస్పెన్స్ కొనసాగుతుంది ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ పైన. దీంతో పాటుగా కరీంనగర్ సంబంధించినటువంటి సెగ్మెంట్ పైన కూడా ఇంకా కొనసాగుతుంది. సో నామినేషన్ల పర్వం అన్నది కేవలం 3 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 20వ తారీఖు వరకే సాయంత్రం 5 గంటల వరకే ఉన్న నేపథ్యంలో ఇంకా ఈ 3 సీట్ల పైన అంటే కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 సెగ్మెంట్ల పైన ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన లేదు. సో అంటే మిగతా సంబంధించిన చూస్తుంటే కరీంనగర్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్కు వెలిచల రాజేందర్ రావుకు దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా హైదరాబాద్ సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉన్నటువంటి సమీరులకు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో దానిపైన పెద్దగా బేసిజాలు లేనప్పటికీ ఖమ్మం సంబంధించిన పార్లమెంటు స్థానానికి మాత్రమే తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో 3 మంత్రులు పోటీ పడుతున్నారు. చివరికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా మల్లు భట్టి విక్రమార్క మధ్యనే పోటీ ఉంది. తన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు, ఎవరి యొక్క ఒత్తిడి వాళ్ళు తీసుకొస్తున్నారు, ఎవరి యొక్క ప్రభావం వాళ్ళు చూపుతున్నప్పటికీ అటు ఖమ్మం సంబంధించినట్టు పార్లమెంటు స్థానంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డికి వస్తుందా ఆ సీటు, లేకపోతే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమ సతీమణికి వస్తుందా, లేకపోతే ఆయన ప్రతిపాదించినటువంటి రాయల నాగేశ్వరరావుకు సీటు వరిస్తుందనిపైన కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకంటే రాయల నాగేశ్వరరావు సామాజిక వర్గంగా అక్కడ ఎక్కువ బలమైన నాయకుడు, బలమైనటువంటి సామాజిక వర్గం ఉన్న నేపథ్యంలో ఆయన గెలుపు కూడా చాలా సునాయాసంగా ఉంటుంది. అంతేకాకుండా భారీ మెజార్టీ ఉండే అవకాశం ఉందని కూడా భట్టి విక్రమార్క అయితే ఏఐసీసీ వర్గాలకు అయితే డీకే శివకుమార్కు ప్రతిపాదనలు పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. సో ఏదైనప్పటికీ ఈరోజు సాయంత్రం కల్లా ఖమ్మం సంబంధించిన పార్లమెంటు సెగ్మెంట్కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటించే అవకాశం ఉంది. దాంతోపాటుగా కరీంనగర్, హైదరాబాద్ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన మిగతా అభ్యర్థులు ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ సాదిక్, థ్యాంక్స్ ఫర్